హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణ. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా మేడం? డెఫినెట్లీ వస్తుందమ్మా. ఇది ఒక చాలా పెద్ద అపోహ. చాలా మంది అనుకుంటారు థైరాయిడ్ ఉన్నంత మాత్రాన అదేదో చాలా పెద్ద జబ్బు అని, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదని. థైరాయిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉండేది, ఆ థైరాయిడ్ హార్మోన్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదు. మన దేశంలో చాలామంది మహిళలకి కామన్గా ఉండేది హైపోథైరాయిడిజం. అది ఇప్పుడు మనం ఎలా అయితే డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ తగ్గుతుందో, అలాగే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాన్ని మనం ఒక చిన్న ట్యాబ్లెట్ రూపంలో సప్లిమెంట్ చేసి ఇస్తూ ఉంటాము. అది తీసుకుంటే ఆ థైరాయిడ్ హార్మోన్ చేయాల్సిన పనులు ఏవైతే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయో అవి మళ్ళీ ఆ హార్మోన్ సప్లిమెంట్ వల్ల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. జనరల్లీ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో నెలసరి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము అవి ఉంటాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీలో రావడానికి ఇబ్బంది అవుతుందని అలాంటి కొన్ని ఫీలింగ్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. బట్ కరెక్ట్ చేసుకొని థైరాయిడ్ హార్మోన్ని సెట్ చేసుకొని కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మనం ఈ హార్మోన్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఏదైతే డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకొని సప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. గర్భసంచిలో గడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ మీరు అనేది. ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఎంత, వాటి లొకేషన్ ఏంటి, వీటన్నిటిని బట్టి ఉంటుందమ్మా. అది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, అంటే గర్భసంచి క్యావిటీలో కాకుండా బయట సైడ్కి ఉంటాయి. అవి మనకి ఏ విధంగా మన నెలసరితో కానీ ప్రెగ్నెన్సీతో కానీ ఇంటర్ఫియర్ అవ్వవు. తర్వాత కొన్ని ఇంట్రామ్యూరల్ అంటారు, అంటే గర్భసంచి లేయర్లో మజిల్ థిక్నెస్లో వస్తాయి. అవి కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీతో ఏ విధంగా ఇంటర్ఫియర్ అవ్వవు. కొన్ని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే ఆ పొర ఏదైతే ఎక్కడైతే వెళ్ళి పిండం ఎక్కడైతే ఇంప్లాంట్ అవుతుందో అక్కడ వస్తాయి. అవి మాత్రం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకుండా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజులో ఉంటే ఫైబ్రాయిడ్స్, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే గర్భసంచి మూతి దగ్గర కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావటము, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి కారణం కాకపోవచ్చు. సైజ్ని బట్టి, దాని లొకేషన్ని బట్టి పిల్లల కలగకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి సందర్భాల్లో సిజేరియన్ అనేది చేస్తారు మేడం? సిజేరియన్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయమ్మా. అంటే ఒకవేళ ప్రతి డెలివరీని నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వకపోతే అప్పుడు సిజేరియన్ చేస్తాం. దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. మెటర్నల్ ఇండికేషన్స్, ఫీటల్ ఇండికేషన్స్ అంటారు, అంటే మదర్ వైపు నుంచి కొన్ని కారణాలు ఉండొచ్చు, బేబీ వైపు నుంచి కొన్ని కారణాలు ఉండొచ్చు. మెయిన్గా మదర్ పెల్విస్ షేప్ ఏదైతే ఉంటుందో అది ఆ షేప్ నుంచి బేబీ రావడానికే సరే స్పేస్ సరిపోకపోతే, బేబీ తల పెద్దగా ఉండి మదర్ నుంచి బయటికి రాకపోతే, ఇరుక్కుంటే, లేబర్ ప్రోగ్రెస్ అవ్వకపోతే, అలాంటప్పుడు, లేదా మదర్కి సివియర్ హైపర్ టెన్షన్, వేరే ఇతరత్ర షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి బాగా ఎక్కువ ఉండి వాటి వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనిపిస్తే అలాంటప్పుడు, లేదు బేబీ ఫీటల్ కండిషన్స్ అంటారు, అంటే బేబీ వైపు నుంచి బేబీ మోషన్ పాస్ చేసిన, లేకపోతే బేబీ కార్డ్ కిందికి బయటకు వచ్చేసిన, బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతున్నా లేబర్ టైంలో స్ట్రెస్ ఉన్నా, అలాంటప్పుడు సిజేరియన్కి డెసిషన్స్ తీసుకుంటాం. ఇంకొకసారి బేబీ పొజిషన్, మాల్ పొజిషన్స్, బేబీ ఎదురు కాళ్ళతో ఉన్నప్పుడు బ్రీచ్ పొజిషన్ అంటారు, అలాంటప్పుడు కూడా ఇవాళ రేపు నార్మల్ డెలివరీ చాలా కష్టంగా ఉంటుంది. దట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎదురు కాళ్ళతో ఉన్నప్పుడు కాళ్ళు బయటకు వచ్చేసి తల ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా సిజేరియన్ డెలివరీస్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి సిజేరియన్ అయ్యి ఎక్కువ గ్యాప్ లేదనుకో,
ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి, అప్పుడు కూడా సిజేరియన్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మొదటిసారి నార్మల్ డెలివరీ అయ్యి తర్వాత కూడా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు మేడం? ఫస్ట్ డెలివరీలో నార్మల్ అయితే సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువ 2/3 అవకాశాలు దానికి ఉంటాయమ్మా. కాకపోతే మనం చెప్పడం కష్టము. ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి లేబర్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ప్రతిసారి కొత్త రీజన్స్ ఏమైనా డెవలప్ అయితే, సపోజ్ ఈసారి బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, ముందు కంటే దారి సరిగ్గా లేకపోతే, బేబీ రావడానికి ఫస్ట్ టైం చిన్నగా ఉండి ఈసారి మరి పెద్దగా ఉందనుకో, బేబీ రావడానికి ఇబ్బంది అయితే, అలాంటప్పుడు లేదా ఏదైనా బేబీ మోషన్ పాస్ చేసిందనుకో, ఫస్ట్ టైం పాస్ చేసి ఉండకపోవచ్చు, ఈసారి ఏదైనా స్ట్రెస్ వల్ల మోషన్ పాస్ చేస్తున్నా, ఉమ్మ నీరు మరీ తగ్గిపోయి ఉన్నా, ఈసారి బేబీకి రావడానికి ఇబ్బంది అవుతుందా, అలాంటప్పుడు బేబీ హార్ట్ బీట్ ఏదైనా రీజన్ వల్ల డ్రాప్ అయిపోయినా, లేబర్ టైంలో హార్ట్ బీట్ మానిటర్ చేస్తూ ఉంటాం మనం. రిస్క్ కదా, నార్మల్ డెలివరీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతున్నప్పుడు మనం సిజేరియన్కి డెసిషన్ తీసుకుంటాం, బేబీకి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దని. ఫస్ట్ టైం బేబీ తల కింద ఉండొచ్చు, సెకండ్ టైం ఎదురు కాళ్ళతో ఉండొచ్చు, చెప్పలేము. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ టైం అవి లేకుండా సెకండ్ టైం ఉన్నప్పుడు, అలాంటప్పుడు బేబీ మదరు ఇద్దరు వెల్ బీయింగ్ని దృష్టిలో పెట్టుకొని సిజేరియనే బెటర్ అని డిసైడ్ అవ్వచ్చు డాక్టర్స్. మేడం, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు అనేవి చేయొచ్చా? చేస్తే ఎలాంటి ఏ మంత్స్లో చేయొచ్చు, ఏ టైంలో చేయకూడదు మేడం? ఇది కూడా చాలా మంది అడిగే డౌట్స్. ఇవాళ రేపు ఈ ఎయిర్ ట్రావెల్ అనేది బాగా పెరిగిపోయింది. సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక చోటు ఉంటారు, వాళ్ళ పుట్టిల్లో ఒక చోటు ఉంటుంది, వాళ్ళందరూ ఈ ఫ్లైట్స్లో ట్రావెల్ చేయవచ్చు అని అడుగుతారు. యాక్చువల్లీ యాజ్ పర్ ఎవిడెన్స్ అయితే, రీసెర్చ్ ప్రకారంగా ట్రావెల్ చేయడం వల్ల, ఎయిర్ ట్రావెల్ చేయటం వల్ల బేబీస్కి అబార్షన్స్ అవుతాయని కానీ, ఏదైనా రిస్క్ ఉంటుందని కానీ ఎక్కడ ఏం ప్రూఫ్ లేదు. సో ఆ విధంగా ట్రావెల్ సేఫే. కాకపోతే ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మదర్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అంటే ప్రీవియస్గా మదర్కి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యి ఉండడము, ప్రీవియస్గా వాటర్ తొందరగా బ్రేక్ అవ్వటము, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండద్దు. హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ ఉండకూడదు. తర్వాత ఎక్కువ 4 hours కంటే ఎక్కువ కంటిన్యూస్గా జర్నీ చేయడం ఒకే చోట కూర్చొని, అది ట్రైన్ అయినా, అది కార్ అయినా, అది ఫ్లైట్ అయినా కూడా కాళ్ళు అలా వేలాడేసుకొని గంటలుగా ప్రయాణం చేస్తే కాళ్ళలో నీరు మొత్తం నిలిచిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకుండా లెగ్స్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మేము పేషెంట్స్కి ఏం చెప్తామంటే, ఏ విధంగా వెళ్ళినా కూడా, ఏ మోడ్లో ట్రావెల్ చేసినా కూడా ఎవ్రీ 1-2 hours ఒకసారి లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి, ఎక్కువ మొబైల్గా ఉండాలి, బాగా వాటర్ తీసుకోవాలి, బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, అండ్ లూజ్ గార్మెంట్స్ వేసుకోవాలి, టైట్ క్లోదింగ్ వేసుకోవడము అలా చేయకూడదు. అండ్ ఎయిర్ ట్రావెల్ చేస్తే 32 weeks కంటే ఎక్కువ తర్వాత మాత్రం ట్రావెల్ చేయొద్దు. ఎందుకంటే ఫ్లైట్స్లో వాటిలో రిస్క్ అవుతుంది. ఎక్కడైనా కూడా 32 weeks తర్వాత ఎప్పుడైనా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు పుట్టింటికి అలా వెళ్ళాలనుకుంటే కూడా 32 weeks కంటే ముందే ట్రావెల్ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి, ఈ ట్రావెల్ చేసేటప్పుడు మోషన్ సిక్నెస్, ఈ వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి కుదుపుల వల్ల కానీ దానివల్ల కానీ కొంచెం ఎక్కువ వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో అలాంటి ఎమర్జెన్సీ టాబ్లెట్స్, డ్రగ్స్ దగ్గర పెట్టుకొని అవి వేసుకుంటే బెటర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.